హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 25వ భాగం. సాధ్వి టక్కున పైకి లేచి, ఏవండి ప్లీజ్, మీరు ఇలా బిహేవ్ చేయకండి. నేను తట్టుకోలేను. నా వల్ల మీరు అలా పడుకోవటం నాకు ఇష్టం లేదు. సరే, నేనే సోఫాలో పడుకుంటాను, మీరే బెడ్ మీద పడుకోండి అని అంది బాధగా. సిద్ధు కోపంగా సాధ్వి వైపు చూస్తూ, అక్కర్లేదులే, నేను బాగానే ఉన్నాను, తమరు పడుకోండి అని విసురుగా అంటూ మరోవైపు తిరిగి పడుకుంటే సాధ్వి బాధగా వెళ్ళి సిద్ధు భుజం మీద చేయి వేసింది. ఆ చేతిని విసిరి కొట్టిన సిద్ధు, నేను నీ మాట వినాలి అనుకోవటం లేదు సాధ్వి. వెళ్ళి పడుకోపో. నా మాటంటే నీకు కొంచెం కూడా లెక్కలేదు. మొన్నటి వరకు నువ్వు నాకు అసలు తెలియదు, కానీ ఈరోజు నా మీద పెత్తనం చేస్తున్నావు అని అంటే సాధ్వి బాధగా, లేదండి, నేను పెత్తనం చెయ్యాలని అనుకోవటం లేదు, కేవలం నా బాధ్యత నిర్వర్తించాలని అనుకుంటున్నాను అంతే. ఒక్కసారి లేవండి, మనం కూర్చొని మాట్లాడుకుందాం అని అంది. సిద్ధు అసహనంగా లేచి కూర్చోగానే సాధ్వి సిద్ధు పక్కన కూర్చొని సిద్ధు చేతిని తన చేతుల్లోకి తీసుకుంటే, ఈ చొరవే నాకు నచ్చదు అంటూ తన చేతిని వెనక్కి లాక్కున్న సిద్ధు, ఏదైనా టచ్ చేయకుండా మాట్లాడు అని అన్నాడు సీరియస్గా. సరే సరే, కోపం వద్దు. మీరు అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? మీకు ప్రాణగండం ఉంది. ఆ ప్రాణగండం పోవాలంటే పర్టిక్యులర్గా జన్మ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో బిడ్డని కనాలి. అప్పుడే ప్రాణగండం పోతుంది. ఆ అమ్మాయిని నేనయ్యాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు, అందుకే కదా అని అడిగితే సిద్ధు అవును అన్నట్టు తల ఊపాడు. మరి ఇంకేంటి మీ బాధ? మీ ప్రాణం మీద మీకు తీపి లేదని నాకు ఇప్పటికే అర్థమైపోయింది. నా కోసం ఎంతో ఆలోచిస్తున్నారని కూడా అర్థమయ్యింది. నా కోసం ఆలోచిస్తున్న మిమ్మల్ని నేను నా ప్రాణం అనుకోవటంలో తప్పేమైనా ఉందా? మీకు తెలుసా, నాకు 10 ఏళ్ళున్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు. తమ్ముడు నా చేతిలో ఉన్నాడు. అమ్మ తమ్ముడిని కని చనిపోతే అమ్మ చావు భరించలేక నాన్న కూడా చనిపోయాడు. మమ్మల్ని అనాథల్ని చేశారు. చిన్నప్పటి నుంచి నా తమ్ముడిని పెంచుకుంటూ ఎన్నో కష్టాలు పడ్డాను. ఎందరో ఆకలి చూపుల్ని దాటుకొని వచ్చాను. మీకు తెలుసా, నేను చదివింది కూడా ఇంటర్నే, అది కూడా గవర్నమెంట్ కాలేజ్లో. అంతకు మించి చదవలేకపోయాను. రిసెప్షనిస్ట్గా జాబ్ చేసేదాన్ని. ఆ జాబ్కి 15,000 వచ్చేవి. ఆ 15,000తోనే నేను నా తమ్ముడు 2 పూటలా కడుపు నింపుకునే వాళ్ళం. ఎంతో దుర్భరమైన జీవితం మాది. అమ్మ నాన్న చనిపోయాక మా బంధువులు కూడా అనాథలమని, మా వెనక ఆస్తి లేదని మమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. కనీసం మా వైపు చూడాలని కూడా అనుకోలేదు ఏనాడు. కానీ మీరు పరిచయం లేని నా కోసం, నా జీవితం కోసం ఆలోచిస్తున్నారు. నేను అడగగానే లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి నా తమ్ముడి ఆపరేషన్ చేయించటంతో పాటు 50 లక్షలు నా అకౌంట్లో డిపాజిట్ చేయించి మరి, అవన్నీ నువ్వే ఉంచుకో, నాకు అక్కర్లేదు, నీ జీవితం నువ్వు చూసుకో అని అంటూ ఒక సెక్యూరిటీ ఇచ్చారు. ఇక్కడ మీ ఉదార స్వభావం నాకు అర్థమవుతుంది. దానికి పడిపోయాను నేను. ఇక తర్వాత నా జీవితం కోసం ఆలోచిస్తూ మీ వాళ్ళకే ఎదురు తిరుగుతున్నారు చూడండి, అక్కడ నా పట్ల మీ బాధ్యత అర్థమవుతుంది. ఇక్కడ ఇంకా నచ్చేశారు. మీ వల్ల నా జీవితం నాశనం అవుతుందని భయపడుతూ, కష్టంగా అయినా దూరంగా ఉండాలని ట్రై చేస్తూ, దూరంగా పారిపోవాలని ఇంత దూరం వచ్చారు. కానీ నా నుంచి తప్పించుకోలేక ఒకే రూమ్లో ఉండటం వలన, నన్ను పట్టించుకోకుండా ఉండటానికి మీలో మీరు నలిగిపోతూ నన్ను బాధ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ నా మీద మీకున్న ఇష్టం కనిపిస్తుంది. అన్నిటినీ మించి మీ ప్రాణం కోసం మీకున్న తీపి నాకేమాత్రం కనిపించటం లేదు. ఒక ఆడపిల్ల కంటే మీ ప్రాణం ఎక్కువ కాదని అనుకుంటున్నారు. ఇంత మంచి వ్యక్తి నా భర్త అయినందుకు నేనెంత పొంగిపోవాలి చెప్పండి. అది కొన్నాళ్ళైనా పర్వాలేదు. నేను చాలా హ్యాపీగా ఉంటాను మీతో. నాకు నమ్మకం ఉంది. అర్థం చేసుకోండి. ఇక రోషిణి మేడం, అమ్మమ్మ గారు, అత్తమ్మ ముగ్గురు మీరు బ్రతకాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికలో స్వార్థం ఉందని నేను అనుకోవటం లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ నాకు కనిపిస్తుంది.
ఇక్కడ ఇక్కడ నా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు. కేవలం నా మెడలో తాళి కట్టిన భర్తతో ఒక బిడ్డని కంటాను, అంతే కదా. నన్ను వదిలేయలేకపోతే మీ జీవితంలో ఒక మూల ఉండనివ్వండి. నేను ఏ రోజు మీ జీవితంపై హక్కు కావాలని కోరుకోను. నన్ను మీరు వదిలేశారని కూడా అనుకోకండి. అప్పుడు నాకు అన్యాయం చేసినట్టు మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా రాదు. కాబట్టి అనవసరమైన ఆలోచనలు మానేయండి. సంవత్సరంలోపు మీ బిడ్డని నేను కనాలి. మీ బిడ్డకి మీరు తండ్రి కావాలి. లేదంటే ప్రాణగండం ఎక్కువ అవుతుందని అమ్మమ్మ గారు నాతో చెప్పారు. రోషిని మేడం కూడా చెప్పారు. అంటే గండం ఎంత పెద్దదో నాకు అర్థమయ్యింది. నేను చెప్పేది అర్థం చేసుకోండి. నేను మనస్ఫూర్తిగానే నన్ను మీకు ఇచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సిద్ధు చేతిని తన భుజం మీద వేసుకుంది సాధ్వి కళ్ళు మూసుకొని. సిద్ధు వెంటనే తన చేతిని వెనక్కి తీసుకొని, ఇన్ని చెప్పినా నువ్వు నా మనసుని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు సాధ్వి? సరే, నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. నిన్ను పెళ్లి చేసుకుంది కేవలం బిడ్డని కనటానికే. కానీ దానికి నా మనసు అంగీకరించాలి కదా. నీ మీద ఇష్టం ఉందని నువ్వెలా డిసైడ్ అవుతావు? ఒకవైపు రోషినిని ప్రేమిస్తూ నిన్ను నా లైఫ్లో ఉంచుకోవాలని నేను ఏమాత్రం అనుకోను సాధ్వి. నా జీవితంలో ఒకటే అమ్మాయి ఉండాలని కోరుకుంటున్నాను. అది నువ్వా లేదా రోషినీనా అంటే ఏమో, ముందు ముందు నా తలరాతలో ఎవరు రాసి పెట్టారో తెలియదు కాబట్టి చెప్పలేను. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు చెప్పింది నాకు ఏమాత్రం నచ్చలేదు. సరే, నేనంటే నీకు ఇష్టం కాబట్టి నిన్ను నువ్వు నాకు ఇచ్చుకోవటానికి సిద్ధమయ్యావు. కానీ నాకు నువ్వంటే ఇష్టమా? లేదు. జస్ట్ నీ అమాయకమైన లుక్స్కి అట్రాక్ట్ అయ్యాను అంతే. ఒకవేళ నువ్వంటే ఇష్టం ఉండుంటే ఈ మాత్రం దూరం మన మధ్య ఉండేది కాదు. నీ నుంచి పారిపోవాలని నేను ప్రయత్నించేవాడిని కాదు. ఇక్కడ అర్థం కావట్లేదా నీ మీద నాకున్న ఫీలింగ్స్ లేకుండానే నిన్ను తల్లిని చేయమని అడుగుతున్నావా? ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు నిన్ను తల్లిని చేసి వదిలేశాక నీ తమ్ముడి దృష్టిలో నేను ఏంటి? మోసగాడిగా మిగిలిపోవాలా? లేదా నీ తమ్ముడి కోసం నిన్ను నువ్వే అమ్ముకున్నావని వాడికి తెలిసాక ఈ బ్రతుకు నాకెందుకు అక్క అని వాడు ఏడుస్తూ ఉంటే వాడిని చూసి నువ్వు ఏడుస్తూ జీవితాంతం బ్రతకాలా? ఇదేనా నువ్వు కోరుకుంటుంది సాధ్వి? ఇందుకేనా ఇంత దూరం నా వెనక పరుగులు పెడుతూ వచ్చావు అని బాణాల్లాంటి ప్రశ్నలు వదులుతూ సూటిగా అడగగానే సాధ్వి బాధగా సిద్ధు వైపు చూసింది. నా ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేదు కదా. సమాధానం లేని ప్రశ్నలే మన జీవితంలో ఉన్నాయి. ఇద్దరి జీవితాలు వేరువేరు నావలు. 2 నావల మీద ప్రయాణం ప్రమాదకరం. కాబట్టి నేను అలాంటి ప్రయాణం చేయాలని అస్సలు అనుకోను. నువ్వు కూడా నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తానని ఊహించుకోకు అని సీరియస్గా చెప్పి వెళ్ళి రిసెప్షన్కి కాల్ చేసి మరో బ్లాంకెట్ పంపించమని అది రాగానే సాధ్వి మీదకి విసిరేసి, ఇక పడుకో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు అని సీరియస్గా చెప్పి బెడ్ మీద వాలితే సాధ్వి ఆ బ్లాంకెట్ చుట్టుకొని సిద్ధు వైపే చూస్తూ చాలాసేపు గడిపేసింది. తర్వాత రోజు యథావిధిగా సిద్ధు ఉదయాన్నే నిద్రలేచి ఆ వాతావరణం ఎంజాయ్ చేయటానికి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. స్వెటర్ వేసుకొని ఉండటం వలన. ఇక సాధ్వి ఆలస్యంగా పడుకొని ఉండటంతో ఇంకా నిద్రపోతూనే ఉంది. ఇక 10 నిమిషాలు బయటే ఆ స్నోఫాల్ మొత్తం చూస్తూ ఎంజాయ్ చేసిన సిద్ధు లోపలికి వచ్చి సోఫాలో పడుకొని ఉన్న సాధ్విని చూసి రాత్రి జరిగిన కాన్వర్జేషన్ గుర్తుకు వచ్చి తల విదిలించి, బాగా బ్రెయిన్ వాష్ చేశారు నీకు, అది నాకు అర్థమవుతుంది. కానీ నేను నీకు బ్రెయిన్ వాష్ చేస్తాను. నాతో రిలేషన్ నీకు ఎంత ప్రమాదమో, నా ప్రాణం కోసం నీ ప్రాణం అడ్డేస్తానంటే చూస్తూ ఊరుకుండలేను అని అనుకుని ఫ్రెష్ అయి తన అసిస్టెంట్కి కాల్ చేసి అక్కడ తను పెట్టబోతున్న బ్రాంచ్ కోసం మాట్లాడి ఆ పర్మిషన్స్ కోసం బయటికి వెళ్ళిపోయాడు. సాధ్విని లేపకుండానే నిదానంగా 10 గంటలకి చలికి వణుకుతూ కళ్ళు తెరిచిన సాధ్వి బెడ్ నీట్గా ఉండటం గమనించి టక్కున లేచి కూర్చొని టైం ఎంత అని తన దగ్గర ఉన్న మొబైల్లో చూసింది. అది ఇంకా ఇండియా టైం చూపిస్తూ ఉండటంతో రాత్రి సమయం చూపిస్తూ ఉంటే, అదేంటి ఇంకా రాత్రేనా అని అయోమయంగా అనుకుంటూ, మరి సిద్ధు గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నన్ను కూడా లేపలేదే, బెడ్ కూడా నీట్గా ఉంది అని అనుకుంటూ పైకి లేచి అలా బాల్కనీలోకి వచ్చేసరికి సూర్యుడు కనిపించాడు లైట్గా. అది చూసి తెల్లారిందా అని కళ్ళు పెద్దవి చేసిన సాధ్వి లోపలికి వచ్చి వాష్రూమ్లో చూసింది.
వాష్రూమ్లో కూడా సిద్ధు లేకపోవటంతో భయం వేసింది. తనని వదిలేసి వెళ్ళిపోయాడో ఏమోనని. అదే భయంతో సిద్ధు నిన్న చెప్పిన రిసెప్షన్ నెంబర్ గుర్తు చేసుకుని ల్యాండ్లైన్ నుంచి ఆ నెంబర్కి కాల్ చేసి తనకి వచ్చిన ఇంగ్లీష్లో సిద్ధు కోసం అడిగింది. సిద్ధు ఆల్రెడీ టిఫిన్ చేసి వెళ్ళటం వలన బయటికి వెళ్ళాడు అని చెప్పటంతో వెళ్ళిపోయారా? అలా ఎలా వెళ్ళిపోతారు నాకు చెప్పకుండా? నెంబర్ కూడా లేదు నా దగ్గర. అమ్మమ్మ గారికి చేద్దామన్నా అవ్వదేమో అని అనుకుంటూనే ఓకే చెప్పి కాల్ కట్ చేసి నీరసంగా తను ఫ్రెష్ అయ్యి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.